ఎమెన్ ఎడారిలో డెవిల్స్ జైల్ అని పిలువబడే ఈ గొయ్యి ఎందుకుంది? దాని లోపల ఏం దాగుంది? ఇరాక్లో అమెరికన్ డ్రోన్ దాడి నుంచి గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడి వరకు గూగుల్ ఎర్త్లో రికార్డ్ చేయబడిన కొన్ని దృశ్యాలు, వాటిని వర్ణించడం కష్టం. ఈరోజు మనం గూగుల్ ఎర్త్లో అలాంటి ప్రదేశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మన జాబితాలో మొదటి స్థానం అల్జీరియాలోని సహారా ఎడారిలో ఉంది. ఇక్కడ కంటికి కనిపించేంత వరకు ఇసుక దెబ్బల సముద్రం మాత్రమే ఉంది. ఇసుక మీద నిలబడి ఉన్న ఒక ప్రత్యేకమైన గుండ్రటి నిర్మాణం ఉంది. దీని చరిత్ర ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. కసర్దరా అని పిలువబడే ఈ నిర్మాణం అల్జీరియాలోని టిమీ పట్టణంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులతో నిండిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 35 మీటర్ల వృత్తంలో విస్తరించి 2 మీటర్ల ఎత్తైన గోడతో ఉన్న ఈ నిర్మాణం అతిథి గృహమా అనేది ఊహించడం, చెప్పడం చాలా కష్టం. మీరు గమనించినట్లయితే దీనికి 2 గోడలున్నాయి. బయటది రాతి మరియు మట్టితో తయారు చేయబడింది. లోపలిది కేవలం మట్టి గోడ. దాని లోపల గదులు గోడలు కనిపిస్తాయి. స్వచ్ఛమైన గాలి కోసం చిన్న కిటికీలు కూడా ఉంటాయి. కానీ ఈ కిటికీలు లోపలి గోడలో మాత్రమే కనిపిస్తాయి. ఇక తరువాత ప్రదేశానికి వెళ్తే మనం ఎమెన్ ఎడారికి వెళ్ళాలి. అక్కడ భూమిలో 30 మీటర్ల వెడల్పు గల రంధ్రం ఉంది. దీన్ని స్థానికులు డెవిల్స్ జైల్ లేదా వెల్ ఆఫ్ హెల్ అని పిలుస్తారు. దీనికి బార్హుడ్ వెల్ అని కూడా పేరుంది. దాని దగ్గరకు వెళ్ళినప్పుడు దుర్వాసన వచ్చే గుంటలు కనిపిస్తాయి. అవి తప్పకుండా అక్కడి ప్రజలు అనారోగ్యానికి గురికావడానికి కారణమవుతాయి. ఇప్పటి వరకు దాని లోపల ఏముందో ఎవరికీ తెలియదు. కానీ ఇటీవల కొంతమంది గుహ అన్వేషకులు దానిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 100 అడుగులు దిగిన తర్వాత పాములు మరియు చనిపోయిన జంతువులు అందులో కనిపించాయి. వేల సంవత్సరాలుగా నీరు నిలవండిపోయింది. దీంతో వాళ్ళు వెంటనే పైకొచ్చేశారు. ఇప్పుడు మనం ఇరాకీ నగరమైన మోసుల్ వైపుకు వెళదాం. ఇది తరచుగా అమెరికన్ కార్యకలాపాలకు లక్ష్యంగా ఉంటుంది. 2016 మరియు 2017లో మోసుల్ యుద్ధం ISS పై జరుగుతోంది. దీనిలో US సైన్యం MQ-9 రీపర్ డ్రోన్ ద్వారా ISS స్థావరాలపై దాడి చేస్తోంది. ఆశ్చర్యకరంగా అలాంటి దాడి ఒక గూగుల్ ఎర్త్లో కూడా రికార్డ్ అయింది. జనవరి 9, 2017న తీసిన చిత్రంలో MQ-9 రీపర్ను పీజియన్ నదిపైన చూడొచ్చు. ఈ డ్రోన్ దాడి చేసే ప్రదేశం గురించి 5 రోజుల తర్వాత అంటే 2017 జనవరి 24వ తేదీన తీసిన తదుపరి ఉపగ్రహ ఫోటోల్లో మనకు ఈ సూచనలు లభిస్తున్నాయి. ఈ ప్రదేశంలోని ఈ డ్రోన్ వెళ్లే ముందు ఇక్కడ లేని 2 రంధ్రాలు కనిపిస్తాయి. ఈ డ్రోన్ అక్కడి నుంచి వెళుతున్నట్లు కనిపించిన సమయంలో దాడి జరిగిన ప్రదేశంలో నది ఒడ్డున ఒక పడవ కనిపిస్తుంది. దాని సమీపంలో కొంతమంది నిలబడున్నారు. ఒక కారు కూడా అక్కడికి కొంచెం దూరంలో ఆపుంది. ఇక నెక్స్ట్ ఉపగ్రహ చిత్రాల్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు నమోదు చేయబడిన ఒక ద్వీపాన్ని చూద్దాం. ఈశాన్య ఆఫ్రికాలోని ఆడ్రియా అనే దేశంలో ఎర్ర సముద్రంలో వాస్తవానికి 100 ద్వీపాలున్నాయి. వీటిలో ఒకటి 500 మీటర్లు ఇంటూ 300 మీటర్ల పరిమాణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. దానిలో కొన్ని వింత ప్రదేశాలు కనిపిస్తాయి. సమీపంలోని ఇతర దీవుల్ని పరిశీలిస్తే ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ ద్వీపంలో మాత్రమే వేలల్లో ఉన్న ప్రదేశాలు ఏంటి? నిజానికి ఈ ద్వీపంలో జనాభా లేదు. గతంలో కూడా ఉండేది కాదు. కొంతవరకు ఇంటర్నెట్ పరిశోధన చేసిన తర్వాత తెలిసిందేంటంటే ఎర్ర సముద్రంలో 5 రకాల తాబేళ్లు కనిపిస్తాయని. ఆ తాబేళ్లు గుడ్లు పెట్టాల్సి వచ్చినప్పుడు అవి భూమికి వచ్చి రంధ్రం చేసుకుని అక్కడ గుడ్లు పెట్టి వెళతాయి. ఈ దీవులు కేవలం అందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ మరొక మధ్య భాగంలో ఉన్న ఈ సౌర విద్యుత్ కేంద్రం చాలా పెద్దది. అంతరిక్షం నుంచి కూడా ఇది సులభంగా కనిపిస్తుంది. నూర్ సౌర విద్యుత్ కేంద్రం మొత్తంగా 4500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. ఇది చాలా చాలా పెద్దది. దీనికి చాలా ఎత్తైన సెంట్రల్ టవర్ కూడా ఉంది. దీని నీడ కూడా మనకు కనిపిస్తుంది. దాని చుట్టూ వేలాది అద్దాలు ఏర్పరచబడి ఉన్నాయి. ఇవి టవర్పై సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయి. ఈ టవర్ పైభాగంలో కరిగిన ఉప్పు ఉంటుంది. ఇది వేడి చేయబడి టర్బైన్లను నడుపుతుందన్నమాట. ఇక తర్వాత 2001లో తీసిన ఈ ఉపగ్రహ చిత్రంలో పొలాలు మాత్రమే కనిపిస్తాయి. ఇది పాకిస్తాన్లోని ఏప్ నగరం యొక్క ప్రత్యేక స్థానం. ఇక్కడ తదుపరి ఉపగ్రహ చిత్రం 9 మే 2010 నాటిది. ఇప్పుడు ఇక్కడ అనేక ఇళ్లు నిర్మించబడినట్లు చూడొచ్చు. ఇది ఒసామా బిన్ లాడెన్ ఆశ్రమం పొందిన ఇల్లు. ఒసామా బిన్ లాడెన్ 2 మే 2011న జరిగిన ఆపరేషన్లో అక్కడే చంపబడ్డారు. అదే రోజు ఉపగ్రహ ఫోటో ఖచ్చితంగా సంగ్రహించబడింది. ఈ ఆపరేషన్ తర్వాత వెంటనే ఈ ఇల్లు కూల్చివేయబడింది. దీనికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మధ్య ఉన్న వ్యత్యాసం మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇక దక్షిణాఫ్రికాలోని ఈ ప్రదేశంలో కాంగో నది దట్టమైన అడవుల గుండా వెళుతోంది. కానీ మనం 2017 నాటి ఉపగ్రహ చిత్రాన్ని పరిశీలిస్తే నది ఒడ్డున తేలుతున్న ఒక నిర్మాణం కనిపిస్తుంది. 2017లో మాత్రమే ఇక్కడ ఉన్న ఈ నిర్మాణం ఏంటి? జూమిన్ చేయగలిగినంత స్పష్టంగా చిత్రం లేదు. చాట్ జీపీటీని అడిగితే తెలిసిందేంటి అంటే ఇది బంగారు మైనింగ్ కోసం తేలియాడే డెన్ అని తెలుస్తోంది. కాంగోలోని నది ఒడ్డున ఇలాంటి అక్రమ మైనింగ్లు సర్వసాధారణం. ఇక్కడ ఖనిజాలతో పాటు ప్రవహించే నీటిలో బంగారం కూడా దొరుకుతుంది. కాబట్టి
ఈ ఇల్లీగల్ తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. ఇక తదుపరి స్థానం గాజా స్ట్రిప్లో ఉంది. అక్కడ ఇజ్రాయిల్ బాంబు దాడులకు సంబంధించిన ఆధారాలు ఉపగ్రహంలో కూడా నమోదు చేయబడ్డాయి. చాలా ప్రదేశాలున్నాయి, కానీ నేను మీకు ఈ 3 మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇది అక్టోబర్ 19, 2023న సంగ్రహించబడిన ఉత్తర గాజాలో ఉన్న జనాభా యొక్క చిత్రం. కానీ నవంబర్ 24, 2023న కేవలం 1 నెల తర్వాత ఈ ప్రదేశాల పరిస్థితి ఎలా మారింది? మీరు ఎక్కడ చూసినా ఇళ్ళు మరియు స్కై టవర్ల యొక్క శిథిలాలు కుప్పకూలే మాత్రమే ఉంటాయి. ఇక తదుపరి స్థానం లాస్ ఏంజల్స్. జనవరి 11, 2025 నాటి ఈ ఉపగ్రహ చిత్రంలో కనిపించే మేఘాలు నిజానికి మేఘాలు కావు. 25 రోజులుగా అంటుకున్న ఆ కార్చిచ్చు పొగ. ఇక్కడ జరిగిన విధ్వంసం ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ద్వీపం మానవ జనాభా లేని సమీప లోతట్టు నగరం నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ ద్వీపం యొక్క తూర్పు మూలల్లోని ఉపగ్రహ వీక్షణలో 6 చిన్న నిర్మాణాలు నమోదు చేయబడ్డాయి. ఈ 6 నిర్మాణాలు కూడా ఈ మొత్తం ద్వీపంలో మరేమీ కనుగొనబడలేదు. అయితే ఇప్పుడు ఈ వస్తువేంటి, దాన్ని ఎవరు నిర్మించారు అనేది ప్రశ్న. నిజానికి అది చతురస్రాకారంలో ఉంటుంది. 3D వీక్షణలో చూస్తే అది కొంచెం వింతగా కూడా అనిపించవచ్చు మనకి. మరి చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.